సార్, నెగెటివ్ థాట్స్ అసలు ఎందుకు వస్తాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్, ఒక మనిషికి నెగెటివ్ థాట్స్ అంతా బాగుంది అనుకునేటప్పుడు నెగెటివ్ థాట్ ఎందుకు వస్తుంది? అసలు మనకి థాట్స్ వస్తాయండి. అవి పాజిటివా, నెగిటివా అన్నది ఈ తర్వాత చూడాలి. ఎందుకంటే మనకి మనుషులం కదా, మైండ్ ఉంటుంది. కాబట్టి అందరికీ థాట్స్ వస్తాయి. అది మనకు ఉపయోగపడేవి అయితే పాజిటివ్ థాట్స్, మనకు అవసరం లేనివి, అర్థం లేనివి, అనవసరమైనవి వచ్చాయనుకోండి, అవి నెగిటివ్ థాట్స్ అవుతాయి. ఇందులో మీరు స్ట్రెస్ కూడా వస్తుంది, పెరుగుతుంది అన్నారు కదా, దానికి నేను చెప్తాను. ముందు అసలు థాట్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? మనది బ్రెయిన్ బాడీ కమ్యూనికేషన్, మైండ్ బాడీ కమ్యూనికేషన్ అని అంటాం. బ్రెయిన్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది, మైండ్ థాట్ ప్రాసెస్, అవును, రకరకాల ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ కలిపితేనే మైండ్ బ్రెయిన్ ఒకటి కాదా అండి? మైండ్ అంటే ఒక పార్ట్ బాడీలో, బ్రెయిన్ అంటే అదే, మైండ్ అంటే థాట్ ప్రాసెస్, రకరకాల ఆలోచనలు. ఓకే. ఈ ఆలోచనలన్నీ కూడా మనకి ఉపయోగపడేవిగా ఉంటే అవి పాజిటివ్ థాట్స్ అంటాం. మనకి హామ్ చేసేటివిగా ఉంటే అవి నెగిటివ్ థాట్స్ అంటాం. నెగిటివ్ థాట్సే మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాం మనం వాటిని. ఎందుకంటే నేను చేయలేను, నా వల్ల కాదు, నేను అక్కడికి రీచ్ కాలేను, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తాయి. అవి వాళ్ళ పర్సనాలిటీ నేచర్ని బట్టి ఉంటాయి. అయితే ఇందులో నెగిటివ్ థాట్స్ ఎందుకు ఎక్కువగా వస్తున్నాయంటే మన ప్రజెంట్ లైఫ్ స్టైల్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు, రీచ్ కాలేరు, నేను చేయలేను, నా వల్ల కాదేమో అని రకరకాల టార్గెట్స్ వల్ల కూడా వాళ్ళు నెగిటివ్గా థింక్ చేయడానికి అవకాశం ఉంది.